జిల్లా గొల్లచెర్లలో దళిత వర్గానికి చెందిన తనను యాదర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి దూషించాడని గోపి వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. నెల రోజుల క్రితం కులం పేరుతో దూషించాడని ఆధారాలతో సహా న్యాయం కోసం డోర్నకల్ పోలీసులను ఆశ్రయిస్తే కనీసం పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ఇచ్చిన పిటిషన్పై సమగ్ర విచారణ చేయకుండా కాలయాపన చేస్తున్నారని గోపి వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. మరో 2 రోజుల తర్వాత కూడా రాష్ట్ర డీసీపీకి ఫిర్యాదు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని గోపి వెంకన్న చెప్పారు. ఇదే సంఘటనపై డోర్నకల్ సిఐ బుక్కా రాజేష్ను ఏఎన్ఎన్ ప్రతినిధి వివరణ కోరగా గోపి వెంకన్న ఇచ్చిన ఫిర్యాదు విచారణలో తప్పుగా తేలిందని చెప్పారు. యాదన్ల సీనుకి ఈ నుంచి వాకింగ్ పోతుంటే ఇదే ప్లాంట్ ముందు నిలబడి యాదన్ల సీను మాదిగ గౌన్లో తిట్టుకుంటా ముగ్గురు ఒకటయ్యి నాకు అన్యాయం చేసిరని తిట్టుకుంటూ పోతున్నాడు. మాదిగ ఎవరిని అన్నావని నేను యాదన్ల సీను ప్రశ్నించిన, నీకెందుకు రా మాదిగ ఇదని అనుకుంటా బాగా తిట్టుకుంటా దుర్భాషలు ఆడిండు. బాగా ఎదురువాదన అయితే అంతలోనే మా పిల్లగాళ్ళు చెరువు కాడికి పోయే పిల్లగాళ్ళు 2 వచ్చారు. వాళ్ళని ఆపి వాళ్ళకు కూడా వినిపించిన, సాక్షులు పెట్టిన. 24వ తారీఖు అయింది, 23వ తారీఖు అయింది. 24వ తారీఖు పిటిషన్ ఇచ్చిన. నేను పొద్దున 24వ తారీఖు పిటిషన్ ఇచ్చిన. ఈ డోర్నకల్ పోలీసులో సిఐ గారికి ఇచ్చిన. ఆయన ఇంతవరకు ఏం విచారణ చేపట్టలేదు. డోర్నకల్ డిఎస్పీ ఆఫీస్కి ఇచ్చిన. ఆ సార్ కూడా ఏం విచారణ చేయలేదు. దీనికి రాజకీయ నాయకులకి సపోర్ట్ చేస్తాను రా, ఏంది వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళకి ఇది చేస్తాను రా.